గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేతపాల్కు న్యూస్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్కి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామముదిరాజ్. ఇక ఇంద్రవల్లిలో నిన్న కాంగ్రెస్ పార్టీ సభ అయితే జరిగింది. ఇక ఆ సభ వేదిక నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని ఇక మామూలు షెండాట ఆడుకున్నాడు అనుకోరాదు. కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి. సో నిజంగా చెప్పాలంటే కేటీ రామారావు, హరీష్ రావు గా మధ్యలో ఏముందే కాంగ్రెస్ పార్టీ 6 నెలల కూల్చేస్తాము, ఏడ ఉంటుంది అది ప్రజలు కూలుస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తాం, మేము మా నాయనను కుర్చీ మీద కూర్చుని పెడతాము అని చెప్పుకొని వచ్చిండు. ఇక దాంతోన చిర్రెత్తి అప్పుడు లండన్ నుండే ఎవరు సీఎం రేవంత్ రెడ్డి ఆ లండన్ వేదిక నుంచి వెళ్ళి గట్టిగా అరుచుకున్నాడు. అయితే ఇప్పుడు ఇంద్రవేలిలా జరిగినటువంటి నిన్న సభా వేదిక నుంచి వెళ్ళి సో ఘాటు విమర్శలు, ఘాటే కాదు పదునైన విమర్శలే కాదు, ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉర్రుతలూగించే విధంగా నిన్నైతే అరుచుకున్నాడు. గా ముచ్చట నిజంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తా అన్న కేటీ రామారావుకు ఎవడ్రా కూల్చేసేది, పండబెట్టి తొక్కుతా అనేటువంటి ఘాటైనటువంటి పండబెట్టి తొక్కుతా అనేది ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఎట్లాంటి పదాలు మీరే అర్థం చేసుకోరి. ఆ వేదిక నుంచి వెళ్ళి అనేక అంశాల గురించి నిన్న కాంగ్రెస్ పార్టీ అయితే పార్లమెంట్ ఎన్నికల కోసము శంకారావం అయితే పూరించింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు 2 తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నాయి. నిజంగానే రేవంత్ రెడ్డి సరే బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు, హరీష్ రావు వీళ్ళు కూల్చేయడానికి ప్రయత్నం చేస్తే పండబెట్టి తొక్కుతారు. గట్లనే బీజేపీ పార్టీ కనుక రంగంలోకి దిగితే ఇక ఎట్లుంట సినిమా సితారానికి చేరిపోతుంది. బీజేపీ పార్టీ కనుక పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంపూర్ణమైనటువంటి మెజార్టీ బీజేపీ పార్టీ కేంద్రంలో వస్తే గప్పుడు వీళ్ళ వాళ్ళ బీజేపీ వాళ్ళ ఆట ఎట్లుంటో మనకు తెలిసినటువంటిది. మహారాష్ట్రలో చూసినాం, మధ్యప్రదేశ్లో చూసినాం, నిన్న మొన్న జార్ఖండ్లో, వెస్ట్ బెంగాల్లో, ఇక చెప్పుకుంటూ పోతేనంటే ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, కర్ణాటకల, గోవాల, అనేక రాష్ట్రాలలో. సో బీజేపీ పార్టీ తలుచుకుంటున్నంటే ఏమవుతుందో మీ అందరికి తెలిసినటువంటిదే. కానీ బీఆర్ఎస్ పార్టీ అన్న మాటల పైన అయితే ఈ మామూలు అరుచుకోలేదు. ఇక అది అట్లుంది. ఇక ఇంకోవైపేమో తమిళనాడులో హీరో విజయ్, తలపతి విజయ్ అంటాం కదా, హీరో తలపతి విజయ్ కొత్త పార్టీని అయితే స్టార్ట్ చేసిండు. సో కొత్త పార్టీని స్టార్ట్ చేయడమే కాకుండా అవినీతి పైన పోరాటానికి, అవినీతి నిర్మూలనకు సంబంధించే ఈ పార్టీని ప్రకటిస్తున్నా అని చెప్పేసి నిన్న తేల్చి చెప్పేసిండు. ఈ దేశవ్యాప్తంగా తలపతి విజయ్కు ఉన్నటువంటి పేరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా ఆయన తీసినటువంటి సినిమాలన్నీ కూడా సమాజంలో అనేకమైనటువంటి పీడలు ఉన్నటువంటి ఆ పీడలపైనే సినిమాలు తీసిండు. సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి విలువలను పెంపొందించడానికి సినిమాలు తీసిండు. ఏ చీడలైతే పట్టి పీడుస్తున్నాయి మన సమాజాన్ని, వాటిపైన అనేకమైనటువంటి సినిమాలు తీసిండు. ఆయనకు మంచి పేరు. తమిళనాడులో అయితే ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల లేదంటే శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోటీ చేస్తాడనే విషయం వార్త చూసే ముందు మీ అందరికి తెలియజేస్తా. సో గిట్లా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం కేటీఆర్ అంటున్నాడు, పండబెట్టి దొక్కుతా బిడ్డ అని చెప్పేసి ఇక నిన్న రేవంత్ రెడ్డి అరుచుకున్నటువంటి మాటలు ఉన్నాయి. ఇక చక్కగా మనం ఒకసారి వెలుగు పేపర్లకు వెళ్దాం. ఆ తర్వాత మనము రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేటీఆర్ ఏమన్నాడు అనే ముచ్చట్లు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది, పండబెట్టి తొక్కుతాం, కూలిపోవడానికి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, ప్రజా ప్రభుత్వం. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ ఫైర్. ఇంకా కేసీఆర్ సీఎం అవుతాడని చెప్తే మూతి పనులు రాల్తాయి. ఈ జన్మలో మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా కాలేడు. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తానని నమ్మించి లక్షల కోట్ల మింగిండు. త్వరలోనే 500కి సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేస్తాం, ప్రతి తండాకు రోడ్లు, స్కూళ్లు ఏర్పాటు చేస్తామని హామీ. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ ఇంద్రవెల్లిలో సీఎం పర్యటన, నాగోబా ఆలయంలో పూజలు, ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళి. ఇక శుక్రవారం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డికి జ్ఞాపికను అందజేస్తున్న
మేస్రం వంశీయులంట. సో ఇంద్రవెల్లిల ఆ కేసులపూలు నాగోబ ఆలయంలో రేవంత్ రెడ్డికి జ్ఞాపికను అందజేస్తున్నారు. ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది, పండబెట్టి తొక్కుతాం. ఎట్లా ఉన్నాయి పదాలు, మామూలుగా లేవు కదా. ఒకసారి చూడుర్రి ఆ పదాలు ఎట్లున్నాయి. నిన్న మాట్లాడుతున్నారు వాళ్ళు 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవర్రా పడగొచ్చేటోడు? పడగొడతారా? ఎవరు కొట్టేది? నేను అడుగుతున్నా. వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు. మీరందరూ చూసుకుంటే ఊరుకుంటారా? పడగొట్టే ఊర్లకి రాణిస్తారా? ఊర్లలో ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో యాపసనుకు కోదండం వేసి కొట్టండి, లాభుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన. సో కేటీ రామారావును ఉద్దేశించి ప్రభుత్వాన్ని కూలుస్తాని ఎవడన్నా వస్తే, ఇక్కడ ఉన్నటువంటి యువత మీ ఊర్లకి ఎవడన్నా గట్లనే చెప్పుకుంటూ వస్తేనంటే పండబెట్టి తొక్కుర్రి, యాప చెట్టుకి కోదండమేయిరి, లాగుళ్ళ తొండలిడువురి. ఈ మాటలు ఘాటు అయినటువంటి విమర్శలు ఇవి. సో ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి పదాలు వాడొచ్చా వాడొద్దా అని చెప్పలేం. కానీ అయినా కేసీఆర్ ఏం తక్కువ తిన్నాడా? కేసీఆరే కదా వీళ్ళందరికీ గురువు గిట్లా మాట్లాడడానికి. ఏది పడితే అడ్డదిడ్డంగా మాట్లాడడానికి నేర్పిందే కేసీఆర్. కేరాప్ అడ్రస్ మొత్తం కేసీఆర్ నుంచి జరిగింది తెలంగాణలో. ఈ బటివాయి మాటలు, పనికి మాలిన అన్పార్లమెంటరీ మాటలు, అసలు బూతుల పురాణాన్ని పరిచయం చేసిందే కేసీఆర్, అనుమానం లేదు. సో రేవంత్ రెడ్డి మాట్లాడితే నేను తప్పని నేనైతే భావిస్తలేదు. కేసీఆర్ చేసినటువంటి ఇట్లాంటి అని ఇంకెక్కువ మాట్లాడిండు. సో ఇవే కాదు ఇంకొన్ని ముచ్చట్లు కూడా మాట్లాడి అవేంటో చూడండి. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 1,00,000 కోట్లు వచ్చి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ కాందాన్ని మొత్తం వచ్చినా బోర్ల పక్కన పండబెట్టి తొక్కుతాం. ఎవడా నీ ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పనులు రాస్తాయని నేను చెప్పదలుచుకున్నా. ఇక మనమన్నా చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు. ఆయన ఇక్కడెక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాసి అని ప్రకటించుకున్నాడు. ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏమన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే. లేకపోతే ఆయన ఫామ్ హౌస్ కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి పదవి కూడా కేసీఆర్ కు రాదని నేను చెప్పదలుచుకున్నా. సో ఇవి నిన్న రేవంత్ రెడ్డి చేసినట్టు ప్రధానమైనటువంటి వ్యాఖ్యలు. నిజంగా చెప్పాలంటే ఆ వ్యాఖ్యల వెనుకల ఉన్నటువంటి మర్మం ఏంది? నిజంగానే కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరచడానికే, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వార్నింగ్ ఇవ్వడానికే? సో ఏదైనా కావచ్చు. ఒక ముచ్చటైతే చెప్పగలుగుతాం, రాజకీయాలలో ప్రతి విమర్శ ఉన్నప్పుడే ఆ రాజకీయ పార్టీ ప్రస్థానం అయితే కొనసాగుతుంది. అందులో అనుమానమే లేదు. ఇక ఏమి కూడా 2వ ముచ్చట 3వ ముచ్చట లేనే లేదు. కానీ ఒక్క ఉదాహరణ మాత్రం చాలా తీవ్రంగా ఘాటైనటువంటి విమర్శ చేసిండు. కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడా? మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడని మీరు అనుకుంటున్నారా? ఈ మధ్యలో నిత్యానంద స్వామి అని చెప్పేసి ఓ స్వామీజీ ఉండే, ఆడు పైసలు తీసుకొని యాన్నో దగ్గర దీవి తీసుకొని ఆ దీవికి రాజునని ప్రకటించుకున్నాడు. కేసీఆర్ కూడా గట్ల ఓ దీవి కొనుక్కొని ప్రపంచంలో ఏడనుంటే దానికి ముఖ్యమంత్రిగా ప్రకటించుకోవచ్చు, లేదంటే ఫామ్ హౌస్ కి ముఖ్యమంత్రిగా ప్రకటించుకోవచ్చు. కానీ ఆయన జీవితంలో మళ్ళా కూడా ఓ మంత్రి కూడా అయ్యే అవకాశం లేదని చెప్పేసి అత్యంత పదునైనటువంటి మాటలతో విరుచుకుపడినటువంటి పరిస్థితి నిన్న చూసినాం. కేసీఆర్ కు గద్దర్ విషయంలో ఒక ముచ్చట చెప్పుకొచ్చుడు. గద్దర్ విషయంలో చెప్పినటువంటి మాటలు పర్సనల్ గా వ్యక్తిగతంగా చేసినటువంటి విమర్శలకు దారి తీసే పరిస్థితి. దీని మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రగతి భవన్ పేరుతో కేసీఆర్ గడి నిర్మించుకున్నాడు. గద్దర్ను 3 గంటలు ఎర్రటెండలో నిలబెట్టాడు. ఆ పాపం ఊరికే పోలేదు, గద్దర్ అన్న ఉసురు తగిలింది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బొక్కలు విరిగినాయి. కేసీఆర్ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిత్యానంద స్వామి లాగా ఏ దీవినో కొనుక్కొని రాజుగాను, లేదంటే ఫామ్ హౌస్ కు సీఎం గాను ప్రకటించుకోవాల్సింది. అంతేగాని జన్మలో మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా కాలేడు. దళిత గిరిజన మైనార్టీలను మహిళలను
నిలువు దోపిడీ చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ మళ్ళీ పదవి కావాలనుకోవడానికి ఆయనకు సిగ్గు లేదా అని చెప్పేసి గట్టిగానే నేర్చుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో మీరు అందరూ చూసారుగా కేసీఆర్కి తుంటి ఎముక ఇరిగి గాయపడి ఆ తర్వాత దవాఖానలో ఆపరేషన్ చేసి చికిత్స అనంతరం రెస్ట్ తీసుకొని 1 నెల 2 నెలలు ఇక తర్వాత ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి నడుస్తూ ఉన్నాడు. సో ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి విమర్శలు, సో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో ప్రజలు బొక్కలు ఇరగొట్టి ఇంట్లో వండబెట్టిర్రు అనేది నిజంగా చాలా విమర్శకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యక్తిగతంగా కేసీఆర్కు తుంటి ఎముక ఇరిగింది కాబట్టి ఆ తుంటి ఎముక ఇరగడం ఇది కేవలం గద్దర్కి చేసినటువంటి పాపం, గద్దర్కు చేసినటువంటి అవమానం మూలంగానే ఆ పాపం కేసీఆర్ తగిలింది. అందుకే ఆయన తుంటి ఎముక విరిగిందనే అర్థం వచ్చే విధంగా నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారం చెలరేగేటువంటి అవకాశం ఉంది. సో ఏదేమైనా కూడా గద్దర్కి చేసినటువంటి ఏదైతే పాపం పని చేసాడు కేసీఆర్ అది ఉట్టినే ఓలేదని మాత్రం చెప్పకనే చెప్పిండు. ఇక త్వరలోనే 500లకు సిలిండర్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తారంట. 15 దినాలలో 15,000 కానిస్టేబుల్ భర్తీకి కూడా నోటిఫికేషన్లు ఇవ్వబోతా ఉన్నారంట. ఇక ప్రతి తండకు రోడ్లు స్కూళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పిండు. ఇక హైదరాబాద్ కేసులకు ఇంద్రవెల్లిలో జరిగినటువంటి సభా వేదిక నుంచి శంకారావం పూరించారు. ఇక స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు మహిళా సంఘాలకు ఇస్తా, కుట్టు మిషన్లు కూడా అందజేస్తా సీఎం రేవంత్. నాగోపాలెంలోని దర్బార్ హాల్లో మహిళలతో సమావేశం, మహిళా సంఘాలకు 60 కోట్ల బ్యాంకు లింకేజ్ చెక్ అందజేసాడు. సో స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు మహిళా సంఘాలకు ఇస్తా. నిజంగా ఇది స్వాగతించాల్సిందే. ఎందుకు తెలుసా, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సర్కారు స్కూళ్ళు కావచ్చు, తర్వాత గురుకులాలు కావచ్చు, హాస్టల్ కావచ్చు, ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలందరికీ కనుక ఆ బట్టలు యూనిఫామ్ కు సంబంధించినటువంటి ఆర్డర్లు ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి వాళ్లకు మన సంపదను దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అవి కనుక సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రకారం కనుక ఆ బట్టలు యూనిఫామ్లు కుట్టేటువంటి అవకాశాన్ని ఈ మహిళా సంఘాలందరికీ కనుక ఇస్తేనంటే మహిళలకు ఉపాధి దొరకడమే కాకుండా ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం ఇచ్చి ఊతమిచ్చే విధంగా ప్రభుత్వము నిజంగా తీసుకున్న నిర్ణయం అందరూ స్వాగతించాల్సింది. ఇందులో ఎవ్వరు కాలానికి వేయలేదు. సో అది గ్రేటే. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8 నుంచి రేపు రాష్ట్ర కేబినెట్ మీటింగ్, బడ్జెట్ సమావేశాలు, 6 గ్యారెంటీలు, ఉద్యోగాల భర్తీపైన చర్చించే అవకాశం ఉందంటే ఇక అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 8వ తారీఖు నుంచి వెళ్ళి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉందట. ఇక అసెంబ్లీ సమావేశాల కన్నా ముందు నా అంచనా ప్రకారం సో జరుగుతున్న చర్చల సారాంశాన్ని మనము ఒక్కసారి చూస్తేనంటే అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన శ్వేతపత్రాన్ని బయటికి ఇడుస్తారు. ఇడిచిన తర్వాత మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి పోయి హాజరైతని చెప్పిండు కాబట్టి ఆ కేసీఆర్ అందుకే నాకు తెలిసి మొదటి శాసనసభల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి శాసనసభల ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయలే, మిగతా అన్ని చేశారు. ఈ తాపకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేతకు మాత్రము ముకుతాడేసి 3 చెర్ల నీళ్లు దాపించి కట్టే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి మంచి అస్త్రం అయితే ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల శ్వేతపత్రం రూపంలో దొరికింది. సో ఏం చేస్తారో చూడాలి. తమిళ నటుడు విజయ్ కొత్తపాటి, తమిళ సినీ నటుడు విజయ్ తమిళగా వెట్రి కగజం అనే పేరుతో టీవీకే అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసినట్టు చెప్పారు. సో నిజంగా చెప్పాలంటే విజయ్ ఈ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. తమిళనాడులో గొప్ప నటుడు ఆయన. తమిళే కాదు, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా చాలా ఫేమస్ నటుడు. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి అనేక అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలు, ఆ వ్యవస్థల పైన ఒక ఉన్నతమైనటువంటి విలువలతో సినిమాలు తీసి ఆయన అందరి దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి. ముఖ్యంగా తమిళనాడు ప్రజలు ఆయన దేవునిలాగా కొలిచేటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి పార్టీ ఏర్పాటు చేయడం అంటే డెఫినెట్గా తమిళ రాజకీయాల్లో ఒక మార్పు అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికీ అనేక సందర్భాలలో పార్టీ పెడతా అని చెప్పేసి ఆఖరి నిమిషంలో ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన డ్రాప్ అయినటువంటి పరిస్థితి చూసినాం. కానీ ఇప్పుడు ఎప్పటి నుంచో తమిళనాడులో తలపతి విజయ్ సినిమా ఇట్టు మీద అవుతా ఉంటాయి.
సో ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పార్టీని అయితే ప్రారంభించాడు. ఆయన పార్టీ విజయం సాధించాలని చెప్పేసి మనం కూడా నేత పలుకు న్యూస్ తరపున కోరుకుంటా ఉన్నాం. సో అట్లాంటి వ్యక్తులు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఎట్లయితే తనలాడుతున్నాడో విజయ్ కూడా అట్టే తనలాడేటువంటి అవకాశం ఉంటుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇప్పుడే చూసినాం కదా. ఇండియాలో కొత్తగా 14 లక్షల మందికి క్యాన్సర్, ఇండియాలో 2022లో 14.10 లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డారని WHO తెలిపింది. 9.10 లక్షల మంది క్యాన్సర్తో చనిపోయినట్టు వెల్లడించారట. సో మొత్తం మీద అయితే క్యాన్సర్ విపరీతంగా పెట్టిపోతుంది అనేటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక హారిజంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం త్వరలో జీవో రద్దు కానున్న పాత రోస్టర్ పాయింట్లు భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు ఇదే వర్తిస్తుందట. సో హారిజంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట సుప్రీంకోర్టు. ఇక జైస్వాల్ సూపర్ సెంచరీ. ఇంగ్లాండ్తో శుక్రవారం మొదలైన రెండో టెస్టు మ్యాచ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 179 బ్యాటింగ్ సెంచరీతో సత్తా చాటాడు. నెగ్గి బ్యాటింగ్కి వచ్చిన ఇండియా తొలి రోజు 336కు 6 వికెట్లు కోల్పోయిందంట. కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు. లైన్లో గులాబీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా. నేతలను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం. బరువాత్తలు అవుతుందని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీని పండబెడతారు, బీజేపీ పార్టీని నిలబెడతారు. రేపు జరగబోయే రాజకీయాలు మీరు గుర్తుపెట్టుకోరి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. రేపు బీజేపీ పార్టీ బలపడేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి బీజేపీ పార్టీ కనుక కమల వికాసం జరిగితే బీఆర్ఎస్ పార్టీ గల్లంతే. నువ్వా నేనా అని గల్లబట్టుకొని కొట్టుకునేది కాంగ్రెస్ బీజేపీ పార్టీ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిజంగా కేసీఆర్ నాయకత్వాన్ని కానీ కేటీఆర్ హరీష్ రావు నాయకత్వాన్ని కానీ ఎవరు కూడా ఆమోదించే పరిస్థితులు లేదు. దానికి ప్రధాన కారణము దొర, ఒంటెత్తు పోకడలు, నియంతృత్వం, రాజరికం. ఇక ఇవన్నీ వెలిసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తీవ్రమైనటువంటి అసంతృప్తిలో, సర్కారు ఉన్నప్పుడే అసంతృప్తి చూసినా ఇప్పుడెంత ఈటెల రాజేందర్ని పొమ్మనకుండా పొగబెట్టినప్పుడే బీఆర్ఎస్ పార్టీ పడకేసింది. గారోజే నేను చెప్తున్నా కదా, గారోజే బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైపోవడానికి పునాది పడ్డది అక్కడనే. అది ఎవరో వేయలేదు. రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అనేది ఈ రాబోయే కాలంలో క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ చేసిన ఒక్క తప్పిదం ఈరోజు అనేక సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందంటే ఈ అర్థం చేసుకోరు. సో కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడతా ఉన్నారంట. కాంగ్రెస్ వైపు ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి క్యూ కడతారు. రేపు పొద్దుగాల ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అనేక మందితో నిండిపోయిన తర్వాత మళ్ళీ ఎటు పోతారు, ఎటు స్పేస్ ఉంటుంది, ఇక చూసుకోరు. అది సో నేను అదే చెప్తున్నా, పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు ఇచ్చేటువంటి వాళ్ళందరూ ఇప్పుడు వెళ్తుండొచ్చు. రాబోయే కాలంలో మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అనే పరిస్థితి వచ్చినప్పుడు వలసలు మొత్తం బీజేపీ వైపు ఉండే అవకాశం ఉంటుంది. ఇక మేడిగడ్డ అన్ని బ్లాకుల్లోనూ పగుళ్ళు. 2019లోనే లోపాలు గుర్తింపు పట్టించుకొని అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఎల్ఎన్టీతో రిపేర్లు చేయించడంతో ఫెయిల్. పైగా క్యాస్ట్ ఎస్కలేషన్ పేరుతో సంస్థకు 1200 కోట్ల అదనపు చెల్లింపులు. డిజైను, నిర్మాణము, మెటీరియల్ మెయింటెనెన్స్లో లోపాలు. కోడ్ డ్రిల్లింగ్ మెటీరియల్ శాంపిల్స్ సేకరణ, విజిలెన్స్ ఎంక్వైరీలో వెలుగులోకి వాస్తవాలు. మేడిగడ్డ అన్ని బ్లాకుల్లో పగుళ్ళు వచ్చినట్ట. కేసీఆర్ మొదటి పని చూడు ఎట్లుంది. సారం మొత్తము ఆయనకున్నటువంటి తెలివితేటలు మొత్తం రంగరించి పసరు పెట్టి ఆ పసరుని మిళితం చేసుకొని జీర్ణం చేసుకొని ఆ తెలివితోన మళ్ళా ఈ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులను కడితే 2019లోనే మొత్తం పగుళ్ళు వచ్చినాయంటే ఎంత మోతే పడతానమో మీరే చూడురియ్యా. ఇరంగల్ల మేస్త్రి అంట పేద బంగ్లా కట్టిండంట. ఆ బంగ్లా మీద వచ్చి ఒక పిట్ట కూర్చున్నదంట. ఆ పిట్ట కూర్చొని కూత కొట్టిందంట. ఆ కూతకి పుట్టుక్కున ఆ బంగ్లా కూలిపోయిందంట. కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టును 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కడితేనంటే జరిగినటువంటి పరిస్థితి ఏందో గిది చూడుర్రి. వచ్చే వారం మార్కెట్లోకి భారత్ రైస్ కిలో 29K విక్రయం. ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ప్రకటన. నాఫేడు NCCF కేంద్రాల్లో అందుబాటులోకి ఈ కామర్స్ సైట్లోని అమ్మకాలు 10 5 కిలోల ప్యాక్లలో లభ్యమవుతా ఉన్నాయట. ఇక దళిత బంధు కమిషన్లు వెనక్కి ఇవ్వండి. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫామ్ హౌస్
ముందు దళితుల ధర్నా దళిత బంధు ఇస్తానని పైసలు తీసుకొని మోసం చేసిందని పై 62 మంది వద్ద లక్ష చొప్పున కమిషన్ తీసుకున్నాడనే ఆరోపణలు జనగామ జిల్లా హనుమంతపూర్ ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ ముందు ఆందోళన చేస్తున్న బాధితులు. ఎమ్మెల్యేలే దళిత బంధు ఇస్తామని చెప్పేసి 60 మంది నుంచి వెళ్ళి ₹1,00,000 చొప్పున తీసుకున్నా అంటే 60 లక్షలు ఉటి పుణ్యానికి గుంజుకున్నాడు జనాల నుంచి వెళ్ళి. ఏం దళిత బంధు, ఏం బీసీ బంధు, ఏం డబుల్ బెడ్రూము, ఏం రుణమాఫీ, ఏం పథకాలు రా నాయన, నీ అన్ని దోసుకోవడానికి పనికి వచ్చినాయి తప్పిస్తే ఇంకోటి కానీ కాదు. తీసుకొని లోపలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంటే ఇట్లా దోపిడీ చేసిన వాళ్ళందరినీ వదిలిపెడితే ఎట్లా? ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. పార్లమెంటులో వేర్పాటు చేయగా దక్షిణాదిని ప్రత్యేక దేశం చేయాలన్న కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై రగడ. డీకే సురేష్ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో బీజేపీ డిమాండ్. విభజన కోరే వ్యక్తి ఏ పార్టీ వాడైనా సహించబోమన్న మల్లికార్జున ఖర్గే. తాను ఎంపీ వ్యాఖ్యలను వక్రీకరించారని కాంగ్రెస్ అధ్యక్షుడి వివరణ. ఇక తమ ఎంపీ వ్యాఖ్యలను వక్రీకరించిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక లోక్సభను కుదిపేసిన వివాదం, కాంగ్రెస్ డిఎంకే వాకౌట్. మోదీ సర్కార్పై దక్షిణాదిన అపోహలు ఎక్కువ. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తా ఉంది. సో భారతదేశాన్ని నిట్టనీలుగా చీల్చి దక్షిణాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్లో వేస్తే రచ్చ రంబోలా జరిగిందట. జరుగుతుంది మరి. వాటా తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించలేం. అప్పటిదాకా 50-50 నిష్పత్తిలో నీటిని పంచాలి. సర్కారు అనుమతి లేకుండా ప్రాజెక్టులను ఇవ్వలేం. కృష్ణా బోర్డు భేటీలో తేల్చి చెప్పిన తెలంగాణ ఈఎన్సీ. తెలంగాణ ఇస్తేనే మా ప్రాజెక్టులు ఇస్తాం. ఏపీ ఈఎన్సీ సాగరు, శ్రీశైలం సహా 15 కంపోనెంట్లను అప్పగించాలి. ఆ తర్వాత ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి కృష్ణా బోర్డు. గురువారం నాటి సమావేశం మినిట్స్ విడుదల. నీటిపారుదల శాఖ శ్వేతపత్రంలో విజిలెన్స్ నివేదిక. అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేతపత్రం విడుదల అంట. సో వాటా తేలేదాకా ప్రాజెక్టులు అప్పగించమని చెప్పేసి తెలంగాణ సర్కార్ అయితే నిన్న తేల్చి చెప్పింది. దీని మీద మనల్ని గత 15 దినాల నుంచి వెళ్ళి నమస్తే తెలంగాణలో రచ్చ చేస్తున్నారు కదా. ఇగో అది ఎవడ్రా కూల్చేది? మా ప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా? తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రమో ఆలోచించండి. త్వరలోనే ప్రియాంక సమక్షంలో 500లకు సిలిండర్. తెల్లకార్డుదారులందరికీ 200 యూనిట్ల కరెంటు. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ. కేసీఆర్ జీవితంలో మళ్ళీ ఎప్పటికీ సీఎం కాలేడు. నిత్యానందలాగా దీవికి రాజుగా ప్రకటించుకోండి. ఆయనకు ఎంపీ సీట్లు ఇస్తే మోదీకి అమ్ముకుంటారు. 7 లక్షల కోట్ల అప్పుతో ఆదిలాబాద్కి ఏమిచ్చాడు? ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు. నాగోపాలెంలో సీఎం ప్రత్యేక పూజలు. ఇక 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. రేపు క్యాబినెట్ పలు అంశాలపై చర్చ. ఓటాన్ అకౌంట్ బడ్జెట్, గ్రూప్ 1 పోస్టుల భర్తీ, మరో 2 గ్యారెంటీల అమలుపై చర్చించే అవకాశం ఉంటుందట. సో మోదీ కేడీ కలిసి కాంగ్రెస్ ను అడ్డుకోవాలని చూస్తున్నారు. నిలువు దోపిడీ చేసిన కేసీఆర్ మళ్ళీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 6-7 సీట్లను గెలిపించుకొని మోదీకి అమ్ముకునే పథకం వేశారు. ఇండియా కూటమిలోకి కేసీఆర్ ను రానివ్వబోం. బీఆర్ఎస్ ఇంటి మీద పిట్ట కాంగ్రెస్ ఇంటిపై వాలిన కాల్చి పడేస్తాం. బీఆర్ఎస్ ఇంటి మీద ఉన్నటువంటి పిట్ట కాంగ్రెస్ ఇంటి పైన వాళ్తేనంటే కాల్చిస్తామని చెప్పేసి హెచ్చరించిండు. ఇక మేడిగడ్డ దర్యాప్తు సంగతి ఏమైంది? 2 వారాల్లో జవాబు ఇవ్వండి సర్కార్కు హైకోర్టు ఆదేశం. కృష్ణా జిల్లాలను కాపాడేది బీఆర్ఎస్. తెలంగాణ హక్కులు మోదీకి రేవంత్ తాకట్టు పెట్టిందని చెప్పేసి కేటీ రామారావు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూడొచ్చు. ఇక నీకు మీ నాన్న గతే. షర్మిల వైఎస్ విజయమ్మను వదలబోమంటున్నారు. సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు. లేపే అన్నాయి అంటూ పోస్టులు. హైదరాబాద్ పోలీసులకు వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డి ఫిర్యాదు చేసిందంట. ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సొంత రక్తం పంచుకొని పుట్టినటువంటి వాళ్ళనే చంపుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిందంటే ఏ పరిస్థితుల్లో రాజకీయాలు నడుస్తుందో ఆంధ్రప్రదేశ్లో చూడూరి. ఈ జగనన్న నీకు బాధ్యత లేదా? తల్లిని చెల్లెళ్లను తిడుతున్న చేతులు దులుపుకొట్టావా? వాళ్ళకి ఇలా సోషల్ మీడియా షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదని పోస్టులు పెడుతున్నారు. వివేక కుమార్తె సునీత ఆవేదన చెందిందంట. నిజంగా ఇది చాలా అవమానకరమైనటువంటిది. నిజంగా చెప్పుకుంటేనంటే ఇట్లాంటి అన్నదమ్ములు అక్కయ్యల మధ్యలో జరుగుతున్నటువంటి పంచాయతీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం నిజంగా చెప్పాలంటే. ఇది ఏపీలో బీజేపీ రాజ్యం. ఆ పార్టీకి ఒక్క సీటు ఇవ్వకుండా రాష్ట్రాన్ని బానిస చేశారు. 10 ఏళ్ళు హోదా ఇస్తామన్న మోదీ హీనంగా చూస్తున్నారు. 31 మంది ఎంపీలు ఉండి కూడా హోదాపై నోరెత్తరే. షర్మిలా దౌర్జన్యం. ఢిల్లీ ఏపీ భవన్లో ప్రత్యేక హోదాపై ధర్నా చేసిందంట. సో ఇది ఏపీలో బీజేపీ రాజ్యం. అంటే వైఎస్ఆర్సీపీ ముసుగులో బీజేపీ ఎన్నికల ఉండి నడిపిస్తా ఉంది అనేది షర్మిల నిన్న ఏపీ భవన్లో దీక్ష చేసుకుంటూ గట్టినే అన్నపైన అరుచుకున్నటువంటి పరిస్థితి.
జార్ఖండ్ క్యాంపు తెలంగాణలో 39 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేల రాక 2 విమానాల్లో బేగంపేట ఎయిర్పోర్టుకు షామీర్పేటలోని రిసార్ట్లో 3 రోజులు మకం. పార్టీ నేతలకు ఎమ్మెల్యేల బాధ్యతల అప్పగింత. పర్యవేక్షించిన దీపాదాస్, పొన్నం సంపత్. సో జార్ఖండ్ సీఎంగా చంపై ప్రమాణం. శాసనసభలో ఈ నెల 5న విశ్వాస పరీక్ష. హైకోర్టు వెళ్ళండి, అరెస్టుపై మేము జోక్యం చేసుకోం. సుప్రీంలో హేమంత్కు ఎదురు దెబ్బ. 5 రోజుల కస్టడీకి ఇచ్చారట. సో మొత్తం మీద అయితే జార్ఖండ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలకు 5వ తారీఖు ముగింపు పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక మెజార్టీ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్కు తరలించారు. షామీర్పేటలోని రిసార్ట్లో ఉన్నారంటే ఆడికి వాళ్ళందరికీ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, మిగతా అన్ని అంశాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నాయకులు ఆ బాధ్యతలు చూస్తున్నారట. ఎందుకంటే జార్ఖండ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే 2 పార్టీ, కాంగ్రెస్ పార్టీ తర్వాత హేమంత్ సోరెన్ ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ఇద్దరు కలిసి. సో ప్రభుత్వం నిలబడడానికి ఇప్పుడు కొత్త మళ్ళా చంపై ప్రమాణం చేసిండు హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత. సో ఇప్పుడు 5వ తారీఖున దీనికి సంబంధించి 5వ తారీఖు విశ్వాస పరీక్ష ఉంటుందట. అవిశ్వాస పరీక్ష ఆ రోజు తేల్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక డబ్బులు వస్తాయంటే వీడియోలకు లైకులు కొట్టా. సైబర్ మోసం నుంచి తుట్టిలో తప్పించుకున్న కర్ణాటక మాజీ డీజీపీ కూడా బాధితుడే. అన్నా న్యూస్లో ఉన్నా. హలో, ఇక సైబర్ నుంచి మోసం నుంచి తుటిలో తప్పించుకున్న కర్ణాటక మాజీ డీజీపీ కూడా బాధితుడే. అప్రమత్తతోనే అడ్డుకట్ట డీజీపీ రవిగుప్తా చెప్తా ఉన్నాడు. సో డబ్బులు వస్తాయంటే వీడియోలో లైకులు కూడా కొట్టిండట డీజీపీ. కర్ణాటక డీజీపీ కూడా బాధితుడేనంట. అంటే ఏ స్థాయిలో సైబర్ నేరగాళ్ళు మోసాలు చేస్తారో చూడరు. ఈ లాకర్లలో బంగారం, రేరా కార్యాలయం బీరువా బద్దలు కొట్టిన ఏసీబీ. భూములు, పత్రాలు, పాస్ పుస్తకాలు స్వాధీనం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు 3వ రోజు విచారణలో కీలక విషయాల వెల్లడి. త్వరలో మరిన్ని అరెస్టులు ఉండేటువంటి అవకాశం ఉంటుందట. ఇక శివబాలకృష్ణ అరెస్టు అనేది నిజంగా చెప్పాలంటే ఒక్కడిని పట్టుకుంటే తేనె తుట్టి దొరికినట్టు దొరికింది పోలీసు వాళ్ళకైతే. ఇంకెంతమంది, చాలా మంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందంట. భూములను చేరబట్టిర్రు, రియల్టార్ దందాలు చేసిర్రు, రకరకాలుగా పెద్ద పెద్ద తలకాయలు అన్నీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయంట. ముఖ్యంగా ఆఫీసర్లు, రాజకీయ నాయకులు కూడా ఉండొచ్చు. ఇదంతా చినికి గాలివానలా మారి పెను తుఫాన్గా మారి ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందో చూడాలి. మరి నెలలోనే 6, గడిచిన వారం రోజుల్లో 3 అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు. 2018 నుంచి విదేశాల్లో 403 మంది మృతి, కెనడాలో 91, అగ్రరాజ్యంలో 36 మంది. లోక్సభలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం భారత విద్యార్థుల భద్రతకు తొలి ప్రాధాన్యం విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వెల్లడించారట. సో విదేశాలకు వెళ్ళేటువంటి చాలా మంది భారతీయులు చచ్చిపోతున్నారు అనేది వార్త ఇక్కడ ఉంటుంది. ఇక తమిళగా వెట్రి కలగం. హీరో విజయ్ కొత్త పార్టీ రాజకీయాల్లోకి రాక పార్లమెంట్ ఎన్నికలకు దూరం, అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం. 2026లో అధికారం తమదేనని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు. సో తలపతి విజయ్ ప్రారంభించినటువంటి పార్టీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తుందంట, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయదని చెప్పేసి తేల్చి చెప్పారు. ఎన్నికల కమిషన్ దగ్గర ఇప్పటికే ఆయన పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారంట. తమిళ రాజకీయాల్లో డెఫినెట్గా విజయ్ ఒక నూతన ఒరవడి అయితే సృష్టించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి పాపులారిటీ అట్లాంటిది. మరి ఇక మహిళలు జరభద్రం. దేశంలో నానాటికి పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్. భారత్లో ఏటా 80,000 కేసులు, 35,000 మరణాలు. సర్వైకల్ క్యాన్సర్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలు. సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్ సన్నాహాలు, టీకాలు, పరీక్షలతో చాలా వరకు తగ్గే ముప్పు. రేపు ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా ఇక భారత్లో విజృంభణ. స్త్రీలలో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు అధికం. 2020లో 14 లక్షల కేసులు, 9 లక్షల మరణాలు. పురుషుల్లో నోటి, లంగ్స్ క్యాన్సర్లు WHO. నీరుడు 3.4 లక్షల సర్వైకల్ కేసులు కేంద్రం. తెలంగాణలో ఏటా 15,000 సర్వైకల్ క్యాన్సర్లు. MNJ ఆసుపత్రిలో 13% కేసులు ఇవే. పూనం పాండే మృతి 32 ఏళ్లకే బలి తీసుకున్న క్యాన్సర్ అట. సో క్యాన్సర్ దినం వచ్చినప్పుడే దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పూనం పాండే మరణించింది కాబట్టి దీనిపైన దేశవ్యాప్తంగా అయితే చర్చ జరుగుతూ ఉంది. ఈ హైస్పీడ్ రైళ్ల ప్రాజెక్టులో వేగం. మార్చిలోగా కారిడార్ల సర్వే వేగం. గంటకు 220 కిలోమీటర్లు. బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు పెరిగిన కేటాయింపులు. దక్షిణ మధ్య రైల్వే GM అరుణ్ కుమార్ జైన్ వెల్లడి. MMTS 2వ దశ కొనసాగింపుల్లో ఇప్పట్లో లేనట్టు అక్కడ వార్త చూడొచ్చు. ఇక ఒకసారి మన దినపత్రిక ఏది, నమస్తే తెలంగాణ, సంసారి తెలంగాణ, పతివ్రత తెలంగాణ.
సో మీరే ఏ పేరు అన్న పెట్టుకోరు, ఎందుకంటే ఈ పత్రికలో ఉండే ఊరంతా ఊరే ఆపతి అయితే ఊసుగాంలోనికి మాత్రం దోమల ఆపతి. ఇక ఈ పత్రికకు ఉండే శైలే వేరు. అందరికీ కనిపించే వార్తలు ఈ పత్రిక కనిపించాయి. ఎంతసేపు కేసీఆర్ని జోకుడు, ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని జోకుడు, ఎంతసేపు కల్లకుంట్ల కాందని భుజాల మీద పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని మోసుడు తప్పిస్తే ఇంకోటి ఉండదు. ఈ ఎదుటోళ్ళ మీద బట్టగాల్చి మీదేసుడు, కొరకాస్తున్న కాల్చుడు, ఇవే తిమ్మిరి బమ్మిరి వార్తలు ఉంటాయి తప్పిస్తే వేరే ఉండని ఉన్నాయి. కావలిస్తే మీరు చూడురు. ఇక కాంగ్రెస్ పని అయిపోయింది, ఇక చూడుర్రి కాంగ్రెస్ పని అయిపోయింది అని వెస్ట్ బెంగాల్లో అగ్గి ఉడితే ఈడ రచ్చలేపారు, పొగ ఉట్టింది. ఆ పార్టీకి దేశవ్యాప్తంగా 40 సీట్లు వస్తే ఎక్కువ. గతంలో గెలిచిన స్థానాల్లో ఈసారి గెలవదని చెప్పేసి మోదీని ఓడించే దమ్ము కాంగ్రెస్కు ఉన్నదా? వేషగాళ్ళు ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు. రాహుల్ ఓ వలస పక్షి అలా వచ్చిపోతుంటాడు. ఆయనది న్యాయత కాదు, ఫోటోషూట్ కాంగ్రెస్ పై బెంగాల్ సీఎం మమతా ద్విజయం. వీళ్ళంతా ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలపడితే మా బతుకులు ఆగమవుతాయని చెప్పేసి అక్కడ ఆలోచన చేస్తుండొచ్చు. సో మమతా బెనర్జీ కాంగ్రెస్ పైన నిప్పుల వర్షం కురిపించింది. గా వార్త తీసుకొచ్చి గీడబెట్టారు. అంటే ఈడ కాంగ్రెస్ గెలవద్దు అనేది చెప్తా ఉంది. ఇక ఇక్కడ ఏ మార్చి ఢిల్లీలో రాసిచ్చి మినిట్ సాక్షిగా దొరికిపోయిన రేవంత్ ప్రభుత్వం కేఆర్ఎంబి అప్పగిస్తే నల్లగొండకు నీళ్ళెట్లా? ఓకే. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు పరోక్ష అంగీకారం, విద్యుత్ ప్రాజెక్టులపై మాత్రమే అభ్యంతరం అన్న రాష్ట్రం. కేఆర్ఎంబి సమావేశం మినిట్స్ మరోసారి తేటా తెల్లం. ఇక ప్రాజెక్టులు అప్పగించాలే కానీ బోర్డే చూస్తుంది. ఈఎన్సీ మురళీధర్ వెల్లడి, షరతులు స్పష్టం చేశాం. పత్రికల్లో తప్పుడు కథనాలు, ప్రిన్సిపల్ సెక్రటరీ బొజ్జ సర్కారు చర్యను సమర్థించేందుకు అపసోపానాలు. ఇక ప్రాజెక్టుల అప్పగింత ప్రమాదకరం, ఈ తెలంగాణ వ్యతిరేక చర్యలు అడ్డుకుంటాం. పార్లమెంట్లో ఈ సమస్యను లేవనెత్తాం. ఈ అంశంపై కేంద్రం పునరాలోచించాలి. బీఆర్ఎస్ ఎంపీల స్పష్టీకరణ కేంద్ర మంత్రికి లేఖ. ఇక గిట్లా దూద్ కా దూద్ పానీ కా పానీ. సో తెలంగాణను కాపాడేది, తెలంగాణ నీళ్ళని కాపాడేది కేసీఆర్ మాత్రం, ఎవ్వడు కాపాడు అని చెప్తున్నాం. గదే పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టుకొని నీళ్ళు ఎత్తుకోయిన రోజున ఏం బీకిరు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మొన్న ఎన్నికల లబ్ధి పొందాలని ఆంధ్ర పోలీసులను నాగార్జున సాగర్ మీద కవాతు నిర్వహించినప్పుడు ఏం చేశారు? అదే జగన్మోహన్ రెడ్డితోన అలైబలై చేసిండు, రెడ్ కార్పెట్ వేసిండు, ప్రగతి భవన్లా అట్టుకున్నారు, అలింగనాలు చేసుకున్నారు. తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాల మీద మేమే పోరాడతామంటారు. రోజా ఇచ్చిన విందుకు పోతారు, నాటుకోడి పులుసు సంకటి తిని వస్తారు. ఏ చెప్పితే సిగ్గన్నా ఉండాలి ఈ పత్రికల రాసుకోనికే. ఎవరితోనైతే వ్యాపారాలు ఉన్నాయో గాల్లే దోసుకుపోతారు అంటారు. మళ్ళా కేటీ రామారావు దోస్తాను మొత్తం కూడా ఆంధ్ర దోస్తానే కదా. కేటీ రామారావు బ్యాచ్ మొత్తం కూడా బినామీలు మొత్తం ఆంధ్రలే కదా. ఏముంది మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏమందిరా భయ్? పొంకనాలు ఎందుకు ఇవన్నీ చెప్పురి, బంధు పెట్టరాదు, బదనాం చేయకూరి. ఇక 40% కమిషన్ రాజుకు మించిపోయారు. కాంగ్రెస్ పాలన అవినీతి కట్టలు తెంచుకుంటున్నది. నేను మాట్లాడితే చెడ్డవాడిగా ముద్ర వేశారు. అయినా సరే నేను చెప్తున్నది ముమ్మాడికి నిజం. సొంత పార్టీపై కర్ణాటక కాంగ్రెస్ నేత బి శివరాములు సంచలనం ఆరోపణ. ఈ అమ్మ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కడ విమర్శలు చేస్తే ఈయనే పొగొడుతుంది. ఈ పత్రికలు మాత్రం వస్తాయి కదా. అరే తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి రా భయ్, ఎన్నో సమస్యలు. దాని మీద పోరాటం చేయరాదు. 15 మంది బలైన స్పందించరా? ప్రజాభవన్ ముందే ఆటో తగలబెట్టుకున్న కనికరించరా? ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లు నెలకు 10,000 ఇవ్వాలి. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియే ప్రకటించాలి. సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ. సరే మంచిగా ఉంది అది. ఇక నెల పింఛన్ కోసం నిరసించన్ రోడ్డెక్కిన ఆసర పింఛన్దారులు, రహదారులపై గంటల పాటు ట్రాఫిక్ జామ్. నెలల తరబడి పింఛన్ల కోసము ముసలోళ్ళు, గూనెళ్ళు, గుడ్డోళ్ళు, వితంతువులు ఆగిన దినాలు లేవా కేసీఆర్ పాలనలా? అసలు ఉద్యోగులకే జీతాలు 30 తారీఖు దాటిన తర్వాత ఇచ్చే సంస్కృతి నిర్వహించినటువంటి గలీజు పాలన నిర్వహించిన కేసీఆర్ పత్రికలో గిట్లాంటి వార్తలు రాసుకొస్తున్నారంటే 100 గుడ్లను తిన్న రాబందంట ఒక్క పెట్టున పేద గాలివాన వస్తే చచ్చిందంట. కేసీఆర్ పరిస్థితికి అదే అయింది. ఇప్పుడు 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి తీర్థయాత్రలకు పోయినట్టు అనిపిస్తుంది. రైల్వే ఉద్యోగాలని ఉత్తరాది వారికి అని చెప్పేసి ఇదో వార్త. దేశాన్ని విభజించండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ఎంపీ చేసినట్టు వ్యాఖ్య అది. ఇక 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్, రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం.
ఇక బీజేపీ ఈఎంఈల ట్యాంపరింగ్, చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిగ్గింగ్ రుజువు అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ చెప్తా ఉన్నాడు. 130 కోట్ల రాష్ట్ర భవిష్యత్తు ఏది ముఖ్యమో ప్రభుత్వం తేల్చుకోవాలని చెప్పేసి రామగుండం సమస్యపై శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పర్యావరణవేత్తలు కె పురుషోత్తం రెడ్డి, బివి సుబ్బారావు, నరసింహారెడ్డి. ఇది వికారాబాద్కి సంబంధించిన నేవీ ర్యాడర్కి సంబంధించి. అయితే గంత పెద్ద కాంగ్రెస్ పార్టీ సభ ఇంద్రవెల్లిలో నిర్వహించి కేసీఆర్ని పొట్టు తిట్టి బండకేసి కొడితే ఈ పత్రికలు ఒక్క అక్షరం ముక్కన్నా కూడా రాలేదంటే గింత దరిద్రమైన పత్రిక ఎవడు చూస్తాడు చెప్పురి? ఏడన్నా ఉన్నాయా చూడరి. అందుకే ఈ పత్రికని చిన్నపిల్లలు ఎరిగితే చూడడానికి పనికొచ్చే పత్రిక తప్పిస్తే నిజంగానే ఒక మీడియా, ఒక పత్రిక ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా ఉన్నటువంటి ఈ పత్రిక ఆ అర్హత ఏ మాత్రం కూడా లేదనడానికి అనుమానమే లేదు. అందులో అయితే ఇంత దరిద్రమైన పత్రిక. అందుకే ఈ పత్రిక నంగనాచి నాటకాలతోన ప్రజల్ని మైమర్పించి దొరల అహంకారాన్ని ఈ పత్రికలో చూపెట్టుకుంటా వార్తలు రాసుకొస్తున్నారు తప్పిస్తే పేద ప్రజల యొక్క ఆశల కోసం ఎన్నడూ కూడా కొట్లాడరు. వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ డబ్బు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ రాజకీయ ఉద్యోగాల కోసం మాత్రమే ఈ పత్రిక పనిచేస్తుంది తప్పిస్తే ఇంకోటి కానే కాదు. ఇవి ప్రధానంగా ఈరోజు దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.